వీక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫామ్ 18ను ఏ విధంగా పూరించాలి, ఫామ్ 18 పూరించడానికి ఎప్పుడు చివరి తేదీ, సంబంధిత విషయాలను తెలియజేస్తుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్సీలు ఇద్దరు, అనగా ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాము ఇళ్ల వెంకటేశ్వరరావు గారు. వీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ. అదేవిధంగా కెఎస్ లక్ష్మణరావు గారు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి చెందినటువంటి వారు. గౌరవ ఎమ్మెల్సీలు వీరిద్దరూ కూడా రాబోయేటువంటి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖున వీరు పదవి విరమణ గావించనున్నారు. ఇందు నిమిత్తమై రాబోయేటువంటి తాజా ఎలక్షన్లో, జరగనున్నటువంటి తాజా ఎలక్షన్లో మరి ఓటర్ల జాబితా తయారు చేయవలసి ఉంది. తాజా ఎలక్షన్కి సంబంధించి ఓటర్ జాబితాని, అంటే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ రెండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నావో, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి తాజా ఓటర్ల జాబితాను తయారు చేయాలని చెప్పేసి గౌరవ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారు మరి గత జూలై 26వ తారీఖు 2024 సంవత్సరంలో ఈ మెమోని జారీ చేసి ఉన్నారు. సో ఈ మెమో ప్రకారం ఏంటంటే, నూతనంగా అంటే తాజాగా ఈ చూడండి, డెనోవో ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో దీనికి సంబంధించి ఈ రెండు నియోజకవర్గాల్లో రాబోయేటువంటి 6 నెలల కాలంలో మరలా తిరిగి ఎన్నిక జరపడానికి కాను మరి గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆ ఉత్తర్వులను అనుసరించి గౌరవ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ మెమోను జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓటర్ల జాబితా ఎప్పుడు తయారు చేయాలి అనేటువంటి ఒక టెంటేటివ్ షెడ్యూల్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి సెప్టెంబర్ 30వ తారీఖు 2024 తేదీన ఆల్రెడీ పబ్లిక్ నోటీస్ ఒకటి న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఇడ్ల వెంకటేశ్వరరావు గారు, వీరిద్దరూ రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి రాబోయేటువంటి ఎలక్షన్కి సంబంధించి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి తాజా ఓటర్ల లిస్టు తయారు చేయడానికి గాను ఇప్పటికే సెప్టెంబర్ 30వ తారీఖున పేపర్లలో ప్రకటన కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మరలా దీనికి సంబంధించి రీపబ్లికేషన్ ఆఫ్ నోటీస్ న్యూస్ పేపర్లో అక్టోబర్ 25వ తారీఖున ఇస్తారు. అదేవిధంగా చివరి తేదీ, దీనికి చివరి తేదీ ఎప్పుడు దాకా అభ్యర్థులు, అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అర్హత కలిగినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 6, 2024. చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఫామ్ 18. ఇక్కడ ఫామ్ 18, ఫామ్ 19 రెండు ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్గా నమోదుకు ఫామ్ 18 మాత్రమే మనం ఉపయోగించాలి. ఇది ఎట్లా పూరించాలి అనేది మనం ఈ వీడియోలో ముందు తెలుసుకోబోతున్నాము. సో చివరిగా అప్లై చేసుకున్న తర్వాత మన ఏవైనా సరే క్లెయిమ్స్ ఉంటే అవన్నీ కూడా తిరిగి అప్లై చేసుకోవడానికి సమయం ఇస్తారు. చివరిగా మనకు చూడండి, ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 30/12/2024 ఈ తేదీన మరి ఫైనల్గా పబ్లికేషన్ చేస్తారన్నమాట. దీన్ని తుది జాబితా, ఓటర్ల జాబితాను 30/12/2024 తేదీన ప్రకటిస్తారు. సో కాబట్టి ఇప్పుడు మనం అప్లై చేయవలసినటువంటి ఫామ్ ఏంటంటే ఫామ్ 18. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్గా ఎన్నిక కావడానికి ఫామ్ 18 ద్వారా అర్హులైనటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మరి అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి కాను మనకి ఒక అర్హతలు ఏంటి అనేది కనుక చూస్తే, ఏ పట్టభద్రుడైనా సరే చూడండి, ఇక్కడ ఇచ్చారు, షుడ్ బి ఆర్డినర్లీ రెసిడెంట్ ఆఫ్ ఇన్ ద గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. అంటే ఇక్కడ రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా గుంటూరు కృష్ణ
కాన్స్టిట్యున్సీస్. వీటిల్లో ఎవరైతే ఆర్డినరీ రెసిడెంట్ అయ్యి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. అట్లనే షుడ్ హ్యావ్ ఫర్ అట్లీస్ట్ 3 years బిఫోర్ ద క్వాలిఫైయింగ్ డేట్. ఇక్కడ క్వాలిఫైయింగ్ డేట్ అని మరి ఎలక్టోరల్ ఆఫీసర్ వారు ఒకటి ఇచ్చారు. అదేంటంటే క్వాలిఫైయింగ్ డేటు నవంబర్ 2024 నవంబర్ 1వ తేదీకి క్వాలిఫైయింగ్ డేట్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి నిబంధన ఏం తెలియజేస్తుందంటే చూడండి, ఇక్కడ షుడ్ హ్యావ్ ఫర్ అట్లీస్ట్ 3 years బిఫోర్ ద క్వాలిఫైయింగ్ డేట్ బీన్ ఎయిదర్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఏదైనా సరే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొంది ఉండాలి. ఎప్పటికి పొంది ఉండాలి? ఇప్పుడు క్వాలిఫైయింగ్ డేట్ ఏదని చెప్పాను నేను, నవంబర్ 1, 2024. దానికి ముందు 3 సంవత్సరాల ముందే చూడండి, ఇక్కడ అట్లీస్ట్ 3 years బిఫోర్ ద క్వాలిఫైయింగ్ డేట్ అన్నారు. ఇక్కడ చూస్తే ఫర్ అట్లీస్ట్ 3 years బిఫోర్ ద క్వాలిఫైయింగ్ డేట్ అనగా క్వాలిఫైయింగ్ డేట్ ఏమో 1 నవంబర్ 2024 తేదీ, అది క్వాలిఫైయింగ్ డేట్. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్గా పట్టా ఎప్పుడు ఏ డేట్కి పొంది ఉండాలంటే 3 సంవత్సరాల ముందు, అంటే నవంబర్ 1, 2021 ఈ తారీఖుకి ముందే ఖచ్చితంగా డిగ్రీ పట్టా పొంది ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఫామ్ 18 ద్వారా ఈ 2 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హత ఉందన్నమాట. ఇకపోతే మనం ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఫామ్ 18 ఏ విధంగా పూరించాలో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఉంది ఫామ్ 18 అని ఉంది. ఫామ్ 18 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ ఫర్ ఇన్క్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ఏ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. అంటే ఈ ఫామ్ 18ని ఉపయోగించి మనము ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్ల జాబితాలో ఓటర్గా నమోదు కావడానికి మనము ఈ ఫామ్ ఫిల్ చేస్తాం. అయితే ఈ ఫామ్ ఫిల్ చేయడానికి 2 విధాలుగా అవకాశం ఉంది మనకి. ఒకటి ఏంటంటే, ఒకటి ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు, అలానే ఆఫ్లైన్లో ఫిల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఆన్లైన్లో ఫిల్ చేయడానికి ఇంకా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇంకా టైల్ ఎనేబుల్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి వీలుందనమాట. సో ఇప్పుడు చూస్తే ఏ విధంగా పూరించాలో చూద్దాం. ఈ ఫామ్ సంబంధించినటువంటి ఆ ఎంటీ ఫామ్స్ మనం ఈ వీడియోలో మీకు ఆ లింక్ ఇవ్వబడడం జరుగుతుంది. దాని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫామ్ 18 ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఫోటో ఉంది. ఫోటో కనుక చూస్తే మనం ఆ స్పేస్ ఫర్ పేస్టింగ్ 1 రీసెంట్ అన్సైన్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే దీని మీద ఎలాంటి సంతకాలు ఉండకూడదు. సో ఇక్కడ ఫోటో పేస్ట్ చేస్తాము. ఇకపోతే ఇక్కడ ఏముందో చూడండి, వరుసగా దీన్ని ఎలా ఫిల్ చేద్దాం చూద్దాము. టు ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అంటే ఈఆర్ఓ. ఫైనల్గా ఈయనే మన ఓటుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈఆర్ఓ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఇక్కడ డాష్ కాన్స్టిట్యున్సీ అని ఉంది. క్రింద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి డాష్ వెస్ట్ గోదావరి అని రాస్తే సరిపోతుంది. లేదు కృష్ణా గుంటూరు వారైతే కృష్ణా గుంటూరు అని ఈ విధంగా మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉండి దాని కింద సార్ ఐ రిక్వెస్ట్ దట్ మై నేమ్ బీ రిజిస్టర్డ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ద డాష్ కాన్స్టిట్యున్సీ ఉంది. ఇక్కడ కూడా ఏ నియోజకవర్గం వారు ఆ నియోజకవర్గం యొక్క పేరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఉండి ఇక్కడ ఏముందో ఫుల్ నేమ్ అడిగాడు. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 1 ద పర్టికులర్స్ ఆర్ ఫుల్ నేమ్. మనం బాక్సెస్లో మన ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ సెక్స్ అడిగాడు. ఎదురుగా మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ మనము రాస్తామన్నమాట. నెక్స్ట్ ఉండి ఫాదర్స్ ఆర్ మదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్ ఇన్ ఫుల్. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఫాదర్ అయితే ఫాదర్ నేము, మదర్ అయితే మదర్ నేము, హస్బెండ్ అయితే హస్బెండ్ నేము ఇక్కడ మనం బాక్సెస్లో రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అడిగారు. క్వాలిఫికేషన్ అయితే ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం రాస్తామన్నమాట. నెక్స్ట్ ఆక్యుపేషన్ అడిగారు. ఆక్యుపేషన్ అయితే గవర్నమెంట్ టీచర్, లేదంటే ప్రైవేట్ టీచర్, లేదంటే ప్రైవేట్ జాబ్. స్పెసిఫిక్గా మనము ఇక్కడ చూడండి ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ అని రాయడం జరిగిందనమాట. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే హోమ్ అడ్రస్ ఇచ్చారు. చూడండి ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్.
జనరల్గా మనం ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే రాస్తాము, ఎందుకంటే అదే నియోజకవర్గంలో మనం నివసిస్తూ ఉంటాం కాబట్టి. చూడండి, హౌస్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ స్ట్రీట్ పేరు ఏదైనా ఉంటే స్ట్రీట్ పేరు రాయాలి, నెక్స్ట్ టౌన్ లేదా విలేజ్ ఇక్కడ రాయాలి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ రాస్తాము, తహసీల్ అంటే మండలం పేరు రాస్తాము, నెక్స్ట్ డిస్టిక్ పేరు రాస్తాము, తర్వాత స్టేట్ ఏదో రాస్తాము, ఆంధ్రప్రదేశ్ అని. సో ఓకే, నెక్స్ట్ కాలంకి వస్తే ఏజ్ అడిగారు. ఏజ్ ఎంతైతే ఎంత యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినటువంటి గళ్ళల్లో జాగ్రత్తగా రాయాలి. అదేవిధంగా ఏజ్, ఇయర్స్ అండ్ మంత్స్తో సహా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డిజేబిలిటీ అడిగాడు. ఇక్కడ డిజేబిలిటీ టిక్ అప్రోప్రియేట్ బాక్స్, ఆప్షనల్ ఫీల్డ్, ఇది కూడా ఆప్షనలే. మనం దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. సో మీకు ఇష్టమైతే మనం మెన్షన్ చేయవచ్చు అనమాట. ఒకవేళ ఇష్టమైతే ఇక్కడ సంబంధిత విజువల్ ఇంపైర్మెంటా, స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీనా, లేకపోతే లోకోమోటార్ డిజేబిలిటీనా, అదర్ ఏదైనా ఉంటే మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ అడిగాడు వెదర్ రిజిస్టర్డ్ యాజ్ ఎన్ ఎలక్టర్ ఫర్ ఎనీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే మనం చర్చిస్తున్నటువంటి ఫామ్ 18 ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించింది. సాధారణ ఎలక్షన్ అంటే అసెంబ్లీ ఎలక్షన్కి అయితే మనం ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాబడి ఉంటాం కాబట్టి అది అడిగాడు. ఒకవేళ మీరు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నారా అని అడిగాడు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అని రాశాను ఇక్కడ. ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ అయితే మనం సంబంధిత వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఏ ఇచ్చాడు, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క నంబరు, దాని పేరు కూడా పక్కన రాయాలి. నెక్స్ట్ బి చూడండి, పార్ట్ అండ్ పోలింగ్ స్టేషన్ నంబర్. అంటే ఏ నియోజకవర్గంలో అయితే మనం ఓటర్గా ఉన్నామో దానికి ఒక పార్ట్ నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మరి పిఎస్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. జాగ్రత్తగా ముందు పార్ట్ నెంబర్ రాసి, ఇది ఎలా తెలుస్తుందంటే ఎపిక్ కార్డు కనుక చూస్తే, మన గుర్తింపు కార్డు చూస్తే అందులో పార్ట్ నెంబరు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సి చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. జాగ్రత్తగా ఇవ్వబడినటువంటి గడులలో డేట్ ఆఫ్ బర్త్ను మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీరు ఇందాకే ఏదైనా నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నారని ఎస్ అని రాస్తే వివరాలు ఇస్తున్నాం కాబట్టి ఎపిక్ కార్డ్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఈ విధంగా ఈ కాలంలో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆధార్ డీటెయిల్స్ అడిగారు. ఆధార్ డీటెయిల్స్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ప్లీజ్ టిక్ ద అప్రోప్రియేట్ బాక్స్. అప్రోప్రియేట్ బాక్స్లో మనం టిక్ చేయాలి. ఇక్కడ ఏ, బి అనే 2 కాలమ్స్ ఇచ్చారు. ఏలో ఆధార్ నెంబర్ ఇచ్చారు. ఓకే, ఆధార్ నెంబర్ లేదు కింద బీగల్లో ఏమిచ్చారంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నంబర్. ఇక్కడ ఆధార్కి వచ్చేలకే ఒక విషయం మనం తెలియపరచాలి. ఆధార్ నంబర్ ఇవ్వడం అనేది దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. మనకి ఇష్టమైతే ఆధార్ నంబర్ ప్రొవైడ్ చేయవచ్చు, లేదంటే కింద బాక్స్ టిక్ చేసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నంబర్ అని చెప్పేసి నెక్స్ట్ కాలంకి వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అడిగారు, మొబైల్ నెంబర్. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. మీకు ఇష్టమైతే మనం మెన్షన్ చేయొచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. అయితే కింద ఈమెయిల్ అడిగారు. చూడండి, ఈమెయిల్ ఐడి కనుక ఇస్తే మనకి ఫర్దర్ కరస్పాండెన్స్ ఏదైనా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి తెలియపరచాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా మనం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మన ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మనం రాసుకుంటే మంచిది. నెక్స్ట్ చూడండి, 2 ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది ఐటమ్ నెంబర్ 2లో ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్. ఓకే, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది డాష్ యూనివర్సిటీ. మరి ఏ యూనివర్సిటీ నుంచి అయితే మనం డిగ్రీ పొందామో ఆ యూనివర్సిటీ పేరు ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. హ్యావింగ్ పాస్డ్ ద డిగ్రీ ఆర్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్. మనం డిగ్రీ పూర్తి చేసినటువంటి ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఒకవేళ డిగ్రీ కాకుండా ఏదైనా సరే మరి డిప్లొమా అయితే, డిగ్రీకి తత్సమానమైనటువంటి డిప్లొమా ఏదైనా ఉంటే ఐఆమ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్. ఇక్కడ అది ఏ సంస్థ నుంచి పొందావో సంస్థ పేరు, అదేవిధంగా చివరిగా డాష్లో ఏ ఇయర్లో పొందావో ఆ ఇయర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫామ్ 18లో సెకండ్ పార్ట్ కూడా ఉంది, 2 పేజీలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఐటమ్ నెంబర్ 3కి వచ్చాం మనము. ఇన్ సపోర్ట్ ఆఫ్ మై క్లెయిమ్ యాజ్ బీయింగ్ గ్రాడ్యుయేట్ ఐ సబ్మిట్ హియర్ విత్ డాష్ సర్టిఫికేట్. ఇక్కడ మనం ఒకటిగా రాస్తున్నాము, ఇందాక చెప్పాము గ్రాడ్యుయేషన్ అయిందని, ఏ ఇయర్లో అయిందని రాసాము. ఇక్కడ ఈ డాష్లో ఐటమ్ నెంబర్ 3లో డాష్లో మనం ఐ సబ్మిట్ హియర్ విత్ డాష్ అన్నాడు, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అని, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఐటమ్ నెంబర్ 4 చూడండి, ఇక్కడ మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్
దిస్ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మనం ఫామ్ 18 పూర్తి చేస్తున్నాము గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఓటర్గా నమోదుకు. ఒకవేళ ఇంతకుముందే నువ్వు ఏదైనా ఇతర గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాబడి ఉంటే అయ్యావా లేదా అని పర్టికులర్స్ అడుగుతున్నాడు. లేదు, నేను కాలేదు. మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ఎలక్టోరల్ రోల్. ఇతర ఏ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో నా పేరు ఇంక్లూడ్ కాలేదు అని మనం ఇక్కడ కింద సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఏదైనా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఇంతకుముందే నమోదు కాబడి ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ద డాష్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. అంటే ఆ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ యొక్క నేమ్ రాయాలి. ఇక కింద ఇంకా డీటెయిల్స్ కూడా మనం రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? కింద చూడండి, అదైపోయినాక ఫిఫ్త్ ఐటమ్, ఐ డిక్లేర్ దట్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆల్ ద పర్టికులర్స్ గివెన్ అబౌవ్ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇక్కడ మనం పైన నువ్వు ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా మరి కరెక్ట్ అని చెప్పేసి మనం సంతకం పెట్టాల్సి ధృవీకరించాలి. సో ఇక్కడ ప్లేస్ రాయాలి, అలానే డేట్ రాయాలి. అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్లైమెంట్, అంటే గ్రాడ్యుయేషన్ పొందినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ ఎవరైతే ఈ అప్లికేషన్ పూర్తి చేస్తున్నారో వారి యొక్క సంతకం ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నోట్ ఉంది, ఎనీ పర్సన్ హూ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్ విచ్ ఈస్ ఫాల్స్ అండ్ విచ్ హీ ఎయిదర్ నోస్ ఆర్ బిలీవ్స్ టు బి ఫాల్స్ ఆర్ డజంట్ బిలీవ్. ఒకవేళ ఏదైనా ఇచ్చిన సమాచారం కనుక తప్పుడు సమాచారం అయితే సెక్షన్ 31 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము శిక్షార్హులని తెలియపరుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ పెర్ఫోరేషన్ అని ఉంది. ఇదేంటంటే ఇది మనకి సంబంధించినటువంటిది కాదు, ఇది అధికారులకు సంబంధించింది. సో కాబట్టి ఈ పెర్ఫోరేషన్ ఇది మనము పూర్తి చేయవలసినటువంటి అవసరము లేదు ఇది. ఓకేనా? నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొకటి పెర్ఫోరేషన్ అని వచ్చింది చూడండి, రిసీట్ ఆఫ్ అప్లికేషన్. ఇది ఖచ్చితంగా మనము జాగ్రత్తగా రిసీవ్డ్, అంటే మీరు 18 అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నట్లుగా ఏ అధికారికి అయితే మనం ఇస్తున్నామో వారి ద్వారా ఈఆర్ఓకి వెళుతుంది. వాళ్ళ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈఆర్ఓ ఇక్కడ మనం ఎవరికైతే అధికారికి ఇస్తున్నామో వారు ఈ రిసీట్ని మనకి చించిస్తారు. సో రిసీవ్డ్ ద అప్లికేషన్ ఇన్ ఫామ్ 18 ఫ్రమ్, ఇక్కడ మన పేరు రాసుకోవాలి క్యాపిటల్ లెటర్స్లో, అడ్రస్ కూడా రాయాలి. ఏ రోజైతే మనం ఇస్తున్నామో ఆ రిసీట్. ఓకే, ఇది మనకి అప్పుడే జరుగుతుంది, లేదంటే తర్వాత అయినా సరే బిఎల్ఓల ద్వారా కానీ మనకి అందించబడుతుంది. ఆ డేటు, ఈ పేరు ఇవన్నీ కూడా మనం రాసిస్తే ఇక్కడ ఈఆర్ఓ గారు సైన్ చేసి వారి ఆఫీస్ ముద్ర వేసి ఇది మనకి పంపడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఏ అధికారులకు మనం ఎలా ఇవ్వాలి అప్లికేషన్ అనేది కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అధికారులకు పోస్ట్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఫామ్ 18 ఇక్కడ మనం బై పోస్ట్ పంపించవచ్చు, లేదంటే ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా హాజరై కూడా మనం దీన్ని ఇవ్వవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ గారు కొంతమంది అధికారులను ఈ అప్లికేషన్ తీసుకోవడానికి నియమించి ఉంటారు. సో వారు ఎవరంటే, ఒకవేళ మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతము నగర పంచాయతీ అయితే మా నగర పంచాయతీ కమిషనర్స్ ఉంటారు, వారికి ఇవ్వచ్చు. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్కి ఇవ్వచ్చు మున్సిపాలిటీలో. నెక్స్ట్ మండల తహసీల్దార్కి ఇవ్వచ్చు. అలానే ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు ఉంటే సిటీ ప్లానర్స్ ఉంటారు, ఆ సిటీ ప్లానర్ కూడా డెసిగ్నేటెడ్ ఆఫీసరే, వారికి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్కి ఇవ్వచ్చు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్ మనం ఇవ్వచ్చు. అదేవిధంగా గౌరవ ఆర్డీఓస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్కి ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రతి డిస్టిక్లో కూడా డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్స్ డిఆర్ఓస్ ఉంటారు, వారికి ఇవ్వచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సబ్ కలెక్టర్స్ ఉన్నారు, సబ్ కలెక్టర్స్ కూడా మనము ఈ అప్లికేషన్ని మనము పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదంటే ఇన్ పర్సన్గా హాజరై ఇవ్వచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఎలా పంపించాలో చూద్దాం. ఈ ఫామ్ 18ని చూడండి, ఇక్కడ ఫామ్ 18 ఎలా పంపించాలంటే మనం ఈ ఫామ్ 18ని సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చేయించాలి. దేనికి? మనం డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఏదైతే అప్లై చేస్తున్నామో దాని మీద సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దాని కింద మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ చేత అడ్మినిస్ట్రేషన్ చేయించాలి. ఒకవేళ ఆధార్ నెంబర్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఆధార్ జిరాక్స్ కాపీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పాం, మనం పలాని అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఓటర్గా మనం నమోదై ఉన్నామని. ఒకవేళ అలా అయితే అప్పుడు ఎపిక్ కార్డు, మనం ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ కూడా పెట్టి ఇక్కడ మనం 2 విధాలుగా ఇన్ పర్సన్ వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా మనం పంపించవచ్చు. ఒకవేళ కనుక
వ్యక్తిగతంగా హాజరై సమర్పిస్తే మనం వెంటనే సంబంధిత అధికారికి ఫామ్ 18 అప్లికేషన్తో పాటుగా ఈ ఒరిజినల్ డిగ్రీ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ వెంటనే చూపించి వెరిఫికేషన్ చేయించుకున్నటువంటి వెసులుబాటు కూడా ఉన్నట్లుగా మనకి నిబంధనలో తెలియజేయబడింది. సో అలా కనుక జరిగితే వెంటనే మనం అప్లికేషన్ సమర్పించాక రసీదు కూడా మనము పొందవచ్చు అనమాట. సో ఇప్పుడు మరొకసారి చూడండి, ఫామ్ 18 సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 11, 2024 బుధవారం సాయంత్రం 5 గంటల్లో మనం ఈ అప్లికేషన్ మనం పంపించాలి. లేదంటే గ్రాడ్యుయేట్ ఓటర్గా మనం అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. చూడండి ఇక్కడ ఎప్పుడు మరి డిగ్రీ పట్టా ఏ తారీఖు లోపు అంటే 21 నవంబర్ 1వ తారీఖు ముందే ఎవరైతే డిగ్రీ పట్టా పొంది ఉన్నారో వారు మాత్రమే ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్గా నమోదు కావడానికి అర్హులు. అంటే ఏంటంటే నిబంధనలో క్లియర్గా ఇచ్చారు, మనకి ఓ డేట్ ఇచ్చారు. ఏ డేట్ ఇచ్చారంటే నవంబర్ 1, 2024 ఈ డేట్కి ముందు 3 సంవత్సరాల ముందు అన్నాడు. అంటే నవంబర్ 1, 2024 నాటికి 3 సంవత్సరాల ముందు అంటే 2021 నవంబర్ 1కి ముందే ఎవరైతే డిగ్రీ పట్టా పొంది ఉన్నారో వారు మాత్రమే ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కావడానికి అర్హత కలిగి ఉంటారు. ఓకే, ఈ వీడియో జాగ్రత్తగా పరిశీలించి అందరూ కూడా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్గా నమోదు అవుతారని చెప్పేసి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.